డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తెనాలికి చెందిన గీతాంజలి మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగిన కొవ్వొత్తుల ర్యాలీలో గీతాంజలి మరణానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జి సూర్యప్రకాష్ మాట్లాడుతూ గీతాంజలి వైసీపీ కార్యకర్త కాకపోయినా తనకు ఇంటి స్థలం రావడంతో జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలపడం ఓర్వలేని టీడీపీ జనసేనకు చెందిన అభిమానులు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ఇబ్బందికర పోస్టులు పెట్టి గీతాంజలి ఆత్మహత్య చేసుకునే విధంగా చేయడం దారుణమని సూర్యప్రకాష్ అన్నారు. ఇద్దరు ఆడపిల్లల పేద బీసీ మహిళ గీతాంజలిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన పెత్తందారుల దాష్టికం నశించాలని, సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, ఎంపీపీ అంబటి భవానీ అన్నారు. టీడీపీ జనసేన సోషల్ మీడియా డౌన్ డౌన్ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మహిళా నాయకురాలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పేద మహిళలపై పెత్తందారుల దాష్టీకం, పేద బీసీ 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 మహిళలపై పెత్తందారుల ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల్ని అన్ని రంగాల్లో పెద్దపేట వేసి కూర్చోబెట్టిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ముగించుకుని 4 సంవత్సరాల 11 నెలలు పూర్తి కావచ్చు. 4 సంవత్సరాల 11 నెలల్లో ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా అన్ని కార్యక్రమాలు కూడా మహిళల పేరు మీదే కూర్చోబెట్టున్నారు. అంతే మహిళలపై గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత గౌరవం ఉందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. 4 రోజుల క్రితం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం జరిగింది, చాలా పండుగ వాతావరణంలో. అందులో భాగంగా తెనాలిలో గీతాంజలి అమ్మాయికి ఇళ్ల పట్టం రావడం జరిగింది. అంటే చిరకాల వాంఛ, ఇల్లు అనేది ఒక కళ. అలాంటి కళల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేర్చిన సందర్భంలో ఆ సంతోషాన్ని మీడియా ముందు ఆ అమ్మాయి వ్యక్తపరచడం, దాన్ని అంటే ఈ ప్రభుత్వానికి పేరు వస్తుందని తట్టుకోలేక ఏవైతే అపోజిషన్ పార్టీలు ఉన్నాయో టీడీపీ జనసేన పార్టీలు అవన్నీ కూడా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి బురద జల్లాలనే నెపంతో ఆమె వైసీపీ కార్యకర్త కాకపోయినా వైసీపీకి సంబంధించిన నాయకురాలు కాబట్టి కేవలం ఒక పేద మహిళకి అయినప్పటికీ కూడా ఆమెను కూడా వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో దూషించుతూ ఆ వ్యక్తిగత హననం చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఆవిడ గత 3 రోజుల క్రితం అకాల మరణం చదవడం అందరూ కూడా చూసాం. ఇందులో భాగంగా ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఎవరైతే వ్యక్తిగత దూషణలు దిగారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేమందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మేమందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వారి కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఏవైతే మీ అందరూ కూడా గమనించాలి, రాష్ట్ర ప్రజలు కానీ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కూడా గమనించాలి. ప్రభుత్వం చేస్తున్నట్టు మంచిని చూసి తట్టుకోలేక కేవలం ఎన్నికల నిమిత్తం ఈ యొక్క బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పార్టీలకి ఏవైతే జనసేన టీడీపీ పార్టీలకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో కోరుకుంటూ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరొకసారి మీరు చూడండి. ఈ 4 సంవత్సరాల 11 నెలల్లో ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో మహిళలను అగ్రతాంబులను నిలిచబెట్టారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో దించేయాలని నెపంతో మహిళల్ని టీడీపీ జనసేన టార్గెట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం మరొకసారి రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. వారికి ముందుగా మా అందరి తరఫున
వారి ఆత్మకి శాంతి చేకూరాలని మేమందరూ కోరుకుంటూ ఈరోజు దుర్మార్గం స్ట్రోలింగ్ చేసి నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. 2 ఆడబిడ్డలకు తల్లిని లేకుండా చేసి ఎంతో దారుణానికి ఒడిగట్టిన ఈ జనసేన టీడీపీ సోషల్ మీడియా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలందరి తరఫున కూడా ఈరోజు మహిళలందరూ బయటకు వచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలందరూ ఎంతో రక్షణలో ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాము. అదే విధంగా అమ్మాయి కూడా గీతాంజలి కూడా ఎంతో ధైర్యంగా వచ్చిన సంక్షేమ పథకాన్ని నేను ఒక ఇంటి దాన్ని అవుతున్నాను, నాకు ఒక గృహాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నా కళ నెరవేరింది, నా పిల్లలు కూడా ఉంటే మీ అందరూ కూడా ఎంతో సంతోషించేవారు అని ఎంతో సంతోషంగా ఎంతో నవ్వుతూ అమ్మాయి మొక్కలో చిన్నవు 2 రోజుల్లో మోగిపోయింది. ఈరోజు అమ్మాయి మనందరిలోనే లేదు. ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలందరికీ మంచి పదవులు ఇచ్చి ఎంతో గౌరవాన్ని కల్పిస్తూ ఏ మీడియాలోనూ ఎటువంటి చెడ్డ స్క్రోలింగ్ లేకుండా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదల కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో అనేక పథకాలను తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చే విధంగా చేస్తుంటే ఈరోజు మొన్నటి దినాన గీతాంజలి అనే అమ్మాయికి ఆమె సొంతింటి కళ నెరవేర్చుకునే అవకాశం వచ్చిందని తను ఎంతో సంబరపడుతూ తను ఎంతగానో ఆనందపడుతున్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఆమెను మానసిక వేదనకు గురి చేసి ఆమె మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలి. అలాగే ఇలాంటివి మరి ఎవరికి కూడా జరగకుండా మన ప్రభుత్వం వెంటనే వారిని శిక్షించాలి. ఎందుకంటే పేదల పట్ల ఇలా ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా ద్వారా అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళని మానసిక వేదనకు గురి చేస్తే వారు బయటకు చెప్పుకోలేక కుటుంబాలకు చెప్పుకోలేక అనేక విధాలుగా బాధపడుతూ వాళ్ళకు వాళ్ళే ఇలాంటి హఠాత్ మరణాలు చేసుకోవడం జరుగుతుంది.